హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈరోజు వీడియో మొక్కల గురించి కాదండి. ఇట్స్ అబౌట్ స్మాల్ స్టోరీ హ్యాపెండ్ రియల్లీ. అంటే మనుషులు ఎట్లుంటారో ఒకసారి చెప్దాం అనిపించింది. తమ్నైల్ మీరు ఆల్రెడీ చూసారు. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ వాటర్ బౌల్ కెప్ట్ అరౌండ్ మై హోమ్. అది ఇంటి దగ్గర ఒక వాటర్ బౌల్ ఇన్స్టాల్ చేశాను. అంటే 2 బౌల్స్ తీసుకున్నాను నేను. ఒకటి వచ్చేసి మనకి బర్డ్స్కి మేడపైన మిద్దె తోటలో పెట్టాము. ఇంకొకటి వచ్చేసి ఇంటి ముందు దగ్గరలో అలా పెట్టానమాట. కాలువ పెట్టా, అక్కడ పైన నీట్గా అరేంజ్ చేసి పెట్టాను. సో ద ఫస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇస్ బౌల్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే పట్టుకుపోయారు. సో అది ఎలా యూస్ చేస్తారు అనేది కూడా నాకు ఐడియా లేదు. అంటే నేను ఒక గుడ్ కాజ్ కోసం మూగజీవులు వచ్చి తాగుతాయనే ఉద్దేశంతో పెట్టాను. అండ్ యాజ్ ఐ ప్రిడిక్టెడ్ చక్కగా వచ్చి కుక్కలు తాగేవి, పిల్లులు తాగేవి, అండ్ ఆవులు కూడా వచ్చి తాగేవి ఈ ఉన్న డేస్లో. తర్వాత ఏమైందంటే ఐ రీప్లేస్డ్ ద బౌల్. మళ్ళీ ఇంకో కొత్త బౌల్ తీసుకొచ్చి పెట్టాను అక్కడ. తర్వాత ఏమైందంటే ఎట్లుంటారు మనుషులు అనేదానికి ఫస్ట్ అపోజిషన్ ఎట్లొచ్చిందంటే, ఎందుకు మనకి ఇవన్నీ, మనమే క్లీన్ చేసుకోవాలా, ఎవరు క్లీన్ చేస్తారు, హూ విల్ ఫిల్ ఇట్. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ డిడ్ ఇట్. అంటే ప్రతి వారం క్లీన్ చేయడము, ఎవ్రీడే దాన్ని ఫిల్ చేయడము. అది కన్ఫర్మ్గా ఎంత టైం లేకపోయినా నేను చేస్తుండే అనమాట. సో అది కూడా అయింది. ఫస్ట్ అపోజిషన్ మనకి. సో ఇక్కడికి 2 అబ్స్టాకిల్స్ వచ్చినాయి ఆ వాటర్ బౌల్తో. అంటే గుడ్ కాజ్ కోసం మనం చేస్తున్నాం, బట్ అపోజిషన్స్ ఎట్లా వస్తాయి అని చెప్పడానికి. థర్డ్ థింగ్ దట్ ఐ ఫేస్డ్ ఇస్, నేను అక్కడే ఉన్నాను. ఇట్స్ సండే ఆర్ సాటర్డే, బట్ ఐఎమ్ ఆన్ వీక్ ఆఫ్ ఆర్ సంథింగ్. ఇట్స్ లాంగ్ బ్యాక్ స్టోరీ. ఏమైందంటే ఇట్లా డస్ట్ మ్యాన్ వస్తారు కదా చెత్త కలెక్ట్ చేసుకోవడానికి. సో చక్కగా నీళ్ళు తీసి కాళ్ళు కడుక్కుంటున్నాడు ఆయన. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాళ్ళు ముంచి కడుక్కున్నాడు. దట్ ఐ సా దట్. ఏం మాట్లాడలేదు నేను. బట్ ఆయన మళ్ళీ బయట కనిపించినప్పుడు ఎక్కడో చెప్పాను, అవి నీళ్ళు ఇలా మూగజీవుల కోసం పెట్టినవి. సో ఆ నీళ్ళు వాడకండి. 4 అడుగుల్లో బోరింగ్ ఉంది. సో యూ కెన్ యూజ్ ఇట్. సో ఐమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీబడి, బట్ థింగ్స్ హ్యాపెండ్ లైక్ దిస్ అనమాట. ఆ నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకొక అబ్స్టకిల్ ఏమైందంటే, మళ్ళీ మా ఇంటి దగ్గరలోనే అపోజిషన్. అంటే రోజు వాళ్ళు కడుక్కొని ముగ్గేసుకోవాలి. సో ఈ కుక్కలు అవి వచ్చి వాటర్ తాగిన తర్వాత వాటికి కొంచెం సేద తీరి కూర్చుంటున్నాయి అన్నమాట. అది స్టార్టెడ్ సిట్టింగ్ ఓవర్ దేర్. ఆవులు కూడా కూర్చుంటున్నాయి. సో ఇట్లా కూర్చుని వెళ్ళే ప్రాసెస్లో కుక్కలు రోజు వచ్చి అక్కడ వెళ్తున్నాయి అన్నమాట. 1 or 2 ఇట్లా వాళ్ళు అవి పార్క్ చేసి ఉంటాయి. సో అది ఒక అపోజిషన్. ఇవి ఏవి ఒక హైలైటెడ్ మ్యాటర్గా జరగలేదు. అంటే ఏదో గొడవ అవ్వడమో, లేకపోతే డిస్కషన్ అవ్వడమో, ఒక కమ్యూనికేషన్ అవ్వడమో, ఇట్లా ఏం జరగలేదు. ఇలా జరిగింది అని వాళ్ళకు కూడా తెలియకపోయి ఉండొచ్చు అన్నమాట. సో అంత అన్నోయింగ్లీ జరిగిన విషయాలు. బట్ ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఇట్. బట్ కంటిన్యూ చేయాలి అంటే ఎన్ని వస్తాయి ఏదైనా పనిని, ఏదైనా గుడ్ కాజ్ని అంటే చెప్తున్నాను. సెకండ్ థింగ్ అది వచ్చేసిన తర్వాత ఇంకొకసారి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ తొట్టి ఉండేదే చిన్న తొట్టి. ఆ తొట్టిలో నీళ్ళు తీసి ఇంటి దగ్గర గుమ్మం కడుక్కొని ముగ్గేసుకున్నారు. ఇది మూగజీవుల కోసం పెట్టిన నీళ్ళు. సో అదొకటి చాలా బాధ అనిపించింది. అరే అంత గుడ్ కాజ్ కోసం పెట్టాము, రోజు ఫిల్ చేస్తున్నాము అండ్ వారం క్లీన్ చేస్తున్నాం. అండ్ దే నో దట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వాటర్. అండ్ అవి వచ్చి తాగుతున్నాయి, ఆవులు కూడా వచ్చి తాగుతున్నాయి, చూస్తున్నారు. ఆ నీళ్ళని తీసి నువ్వు ముగ్గెలా వేసుకుంటావు అబ్బా, నాకు అర్థం కాదు. ఇదొకటి అనిపించిందండి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఆ రోజు మార్నింగే క్లీన్ చేసి చక్కగా బ్రష్ పెట్టి క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేసాను. మనకి మంత్లీ చెకప్స్కో, వీక్లీ చెకప్స్కో మీ ఇంట్లో డెంగ్యూలు ఉన్నాయా, దోమలు ఉన్నాయా, ఇట్లా కనుక్కోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళ జాబ్ ఏంటంటే మాట్లాడాలి, మీకు ఎక్కడైనా ఇలా ఉన్నాయా, లేదా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే అవి క్లీన్ చేయమని చెప్పాలి. ఇట్స్ ఫ్రెష్ వాటర్ బౌల్ రోడ్ మీదే పెట్టాము, అంటే కాలువ పైన పెట్టాము రోడ్ సైడ్కి.
టక్కన వంపేసిండనమాట ఆయన. సో, అది క్లీన్‌గా ఉంది, ఫ్రెష్‌గా ఉంది. చూసినా కూడా అది తెలుస్తుంది. ఇట్స్ నాట్ స్టాగ్నేటెడ్ వాటర్. నథింగ్ ఈస్ దేర్ ఇన్ థట్. మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం. నాచు లేకుండా క్లీన్ చేస్తున్నాం. ప్రతి వారం క్లీన్ చేస్తున్నాము. నాచు పడుతుంది. ఎందుకంటే మనది మున్సిపల్ వాటర్, ఫ్రెష్ వాటర్ అంతా కూడాను అది నాచు పడుతుంది ఆబ్వియస్‌లీ. సో, క్లీన్ చేస్తున్నాం. చూస్తున్నారు. చూసి క్లీన్‌గా ఉన్న బౌల్‌ని తిప్పేసిండనమాట ఆయన కాలువ పైన. తిప్పేసి అక్కడ ఖాళీ బౌల్ తిరిగేసి పెట్టేసాడు. నేనప్పుడు కూడా మాట్లాడలే. సో, బట్ ఐ నో దట్ నాకు కెమెరా ఆన్ సీసీటీవీ ఉంది. ఐ కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్. సో, ఇవి అబ్స్టాకిల్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వాటర్ బౌల్ మళ్ళీ తస్కరించారు, పోయింది. సో, మళ్ళీ నేను రీప్లేస్ చేయాలి. నేను రీప్లేస్ చేద్దామంటే ఇవన్నీ నాకు మైండ్‌లో వస్తాయి. అలాగే నేను కిందనెళ్ళి బండి తీసి నేను ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలి. సో, ఆ ప్లేస్ దాటుతున్న ప్రతిసారి అనిపిస్తుంది, అరే ఇక్కడ ఒక వాటర్ బౌల్ ఉంటే బాగుండు కదా, ఇట్లా సమ్మరు మనకి ఈ మూగజీవులకి వాటికి అని చెప్పి. బట్ పెడతాను. బట్ ఎవరైనా పెట్టున్న వాళ్ళకి కూడా ఇలాంటి స్టోరీస్ జరిగే ఉంటాయి. సో, మీరు నాతో కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి ఒకసారి ఎలాంటివి జరిగినాయి అని. See, these are all sensitive topics on the society where we cannot ask anybody, where we cannot question anybody, but చూసి సైలెంట్‌గా ఊరుకోవాల్సింది. ఇప్పుడు ఆ బౌల్ కోసం నేను ఎక్కడెళ్ళి కంప్లైంట్ చేస్తాను బౌల్ పోయిందని. సో, ఇట్స్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీబడి టు లుక్ ఆఫ్టర్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ బౌల్, ఎందుకు ఉంచారు, దేనికి వాడుతున్నారు, ఏంటి అనేది దే నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అంతేగాని మనం ఏం చెప్పగలము? ఆ బౌల్స్ మనకి డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే ఇంకొక బౌల్ ఇస్తారు. బట్ ఐఎమ్ ఆన్సరబుల్ టు ద బౌల్ అనమాట. సో, చాలా రోజులు కొన్ని బౌల్స్ నా దగ్గరే ఒక స్టాక్ పాయింట్ లాగా ఉంచాను. ఎవరైనా వచ్చి అడిగితే తీసుకెళ్ళడానికి. దాదాపుగా 4-5 నెలలు ఉంచాను కానీ నా ఏరియాలో స్టాక్ పాయింట్‌లో అసలు ఎవ్వరు వచ్చి అడగలేదనమాట. తర్వాత ఇంట్లో కొంచెం ఎందుకు అవన్నీ, అక్కడ పిల్లలు తిరుగుతారు, ఎవరి మీద కాలు మీద పడిపోతే ఇబ్బంది పడతాము, వద్దు ఇచ్చేసేయంటే మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడి బౌల్స్ పంపించేసాననమాట. సో, దీస్ ఆల్ ఆర్ హ్యాపెండ్ ఫర్ ద వాటర్ బౌల్ కేస్. ఇప్పుడు నా దగ్గర ఒక బౌల్ ఉంది. ఇంకొకటి 2 మట్టి బౌల్స్ ఉన్నాయి నేను కొనుక్కున్నవి. ఇవి అయితే మాత్రం సిమెంట్ బౌల్స్ నాకు ఫ్రీగా వచ్చినవే. బట్ ఇప్పుడు అన్నీ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఒక సిమెంట్ బౌల్ బర్డ్స్ కోసం మీరు చూసుంటారు చాలాసార్లు వీడియోలో, అది ఉంది. అండ్ తర్వాత ఇంకొకటి వచ్చేసి 2 మట్టి బౌల్స్ ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు నేను యూజ్ చేయొచ్చు అనమాట. అది కేసు. సో, మీరు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అసలు మూగజీవులకి మీరు వాటర్ పెడుతున్నారా? పెడితే మీరు ఎలాంటివి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ప్రతిరోజు మనం మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాము. బట్ ఐ థాట్ దిస్ ఈస్ ద కనెక్టెడ్ టాపిక్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఆన్ ఆర్గానిక్ ప్రభ. ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ, నేచర్ మీద రెస్పాన్సిబిలిటీతో మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ లిటిల్ బిట్ కనెక్టెడ్ టు దట్ అనిపించింది. సో, ఇట్స్ జస్ట్ లైక్ రా టాక్ అనమాట అబౌట్ సంథింగ్ హ్యాపెండ్ అని మీకు చెప్పాలనిపించింది యాజ్ దే ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో, మీకేమనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. మీరు ఎలాంటి ఫేస్ చేశారో ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ అబౌట్ ఎనీథింగ్ వీ కెన్ డిస్కస్ ఆన్ ఆర్గానిక్ ప్రభ. లెట్స్ సీ. ఓకే, నమస్తే అండి. రైట్.